ఆప్ నేతలకి 100 కోట్ల రూపాయలు చెల్లించారన్నటువంటిది నిన్న స్పష్టంగా ఈడీ తేల్చెప్పింది. నిన్న రాత్రే ఒక వీడియో చేశాను నేను. డీటెయిల్డ్ విషయం చూస్తే ఢిల్లీ మద్యం విధానంలో పొందిన ప్రయోజనాలకు ప్రతిఫలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆప్ నేతలకు 100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారని, మొత్తం ఈవిడే కాదు మిగతా వాళ్ళతో కలిసి చెల్లించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. హైదరాబాద్లో ఈ నెల 15న ఆమెను అరెస్ట్ చేసిన ఈడీ సోమవారం అందుకు సంబంధించిన వివరాలతో పత్రికా ప్రకటన విడుదల చేసి ఢిల్లీ మద్యం విధాన కుంభకోణంలో తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీలోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు ఆమెను ఈ నెల 23 వరకు ఈడీ కస్టోడియల్ ఇంట్రాగేషన్ పంపించింది. ఈ ఉత్తర్వులు 16న వెలువడ్డాయి. హైదరాబాద్లోని కవిత ఇంట్లో ఈ నెల 15 సోదాలు జరిగాయి. ఆ సమయంలో కవిత బంధువులు సహచరులు ఈడీ అధికారులను అడ్డుకున్నారు. ఢిల్లీ మద్యం విధాన రూపకల్పన అమలు ద్వారా ప్రయోజనాలు పొందాలని కవిత మరికొందరితో కలిసి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి ఆప్ అగ్రనేతలతో కుట్ర పన్నారు. ప్రయోజనాలకు ప్రతిఫలంగా ఆమె ఆప్ నేతలకు 100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారు. 2021-22 ఢిల్లీ మద్యం విధాన రూపకల్పన అమల్లో అవినీతి కుట్రలకు పాల్పడి